ప్రపంచం మారుతుంది. ఆ మార్పుల వెనుక ఉన్న నిజం అందరికీ కనిపించదు. దేశాల మధ్య నిశ్శబ్దంగా జరుగుతున్న వ్యూహాలు, ఆర్థిక వ్యవస్థలను కదిలిస్తున్న నిర్ణయాలు, భవిష్యత్తును నిర్మించే గ్లోబల్ ఎత్తుగడలు, వేల కోట్ల డేటాను విశ్లేషిస్తున్న కృత్రిమ మేధ ఏఐ, అంతర్జాతీయ సమాచారాన్ని క్రోడీకరించిన లోతైన విశ్లేషణ. అభిప్రాయాలు కాదు, అంచనాలు కాదు, నిజాలు మాత్రమే. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక మార్పులు, భద్రతా సమీకరణాలు నిష్పక్షపాతంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకొస్తుంది మన WCT తెలుగులో. నమస్కారం, నేను మీ శివారెడ్డి, విశ్లేషక్. ఇంట్రో. ప్రపంచాన్ని ఉత్కంఠంలోకి నెట్టేసిన మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు. ఇరాన్ దాడులు, హర్ముజ్ జలసంధి వద్ద ఆయిల్ నౌకలపై దాడులు, అమెరికా, నాటో, రష్యా, చైనా, ప్రపంచ సూపర్ పవర్స్ అన్నీ ఈ సంక్షోభాన్ని దగ్గరగా గమనిస్తున్నాయి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము: ఇరాన్ ఎందుకు దాడులు చేస్తుంది? హర్ముజ్ జలసంధి ఎంత కీలకం? ఏ దేశానికి ఎంత నష్టం? ఒక ఆయిల్ ట్యాంకర్ ధర ఎంత? ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, భారత్కు వచ్చే ప్రభావం. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చగల సంక్షోభం. పార్ట్ 1. హర్ముజ్ జలసంధి ఎందుకంత ముఖ్యము? హర్ముజ్ స్ట్రైట్ ప్రపంచంలో అత్యంత కీలకమైన ఆయిల్ మార్గం. ముఖ్య గణాంకాలు: ప్రపంచ ఆయిల్ సరఫరాలో 20% ఇక్కడ నుంచి వెళుతుంది. రోజుకు సుమారు 20 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్. ఈ మార్గం ద్వారా వెళ్లే దేశాలు: సౌదీ అరేబియా, UAE, కువైట్, ఇరాక్, ఇరాన్. ఈ మార్గం మూసుకుంటే ప్రపంచ ఆయిల్ ధరలు ఒక్క రోజులోనే పెరుగుతాయి. పార్ట్ 2. ఆయిల్ ట్యాంకర్లు మరియు వాటి ఖరీదు. ఆయిల్ ట్యాంకర్ టైప్స్. VLCC అత్యంత భారీ ముడి చమురు రవాణా నౌక. కెపాసిటీ 2 మిలియన్ బ్యారెల్స్. ఒక్క VLCC ధర $90 మిలియన్ నుంచి $120 మిలియన్ వరకు. ఇండియన్ కరెన్సీలో 750 కోట్ల నుంచి 1000 కోట్లు. ఇటీవల దాడుల అంచనా ప్రభావం. రిపోర్ట్స్ ప్రకారం 3 నుంచి 5 ఆయిల్ ట్యాంకర్స్ దెబ్బతిన్నాయి. కొన్ని ఎస్కోర్ట్ షిప్స్ కూడా నష్టపోయాయి. డ్యామేజ్ ఎస్టిమేట్ $500 మిలియన్ నుంచి $1 బిలియన్. పార్ట్ 3. దాడుల వెనుక ఇరాన్ వ్యూహం. ఇరాన్ ఇలా ఎందుకు చేస్తుంది? 3 ముఖ్య కారణాలున్నాయి. అమెరికా ఆంక్షలు. ఇరాన్పై భారీ ఆర్థిక ఆంక్షలు ఉన్నాయి. బ్యాంకింగ్ పరిమితులు, ఆయిల్ ఎగుమతి తగ్గింపు, విదేశీ పెట్టుబడులు తగ్గుదల. మిడిల్ ఈస్ట్ ఇన్ఫ్లుయెన్స్. ఇరాన్ ప్రాంతంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తుంది. మిత్రపక్షాలు: హిజ్బుల్లా, హౌతీలు, షియా మిలిషియాలు. న్యూక్లియర్ నెగోషియేషన్స్. ఇరాన్ అణు ప్రోగ్రాంపై అమెరికా, యూరప్ ఆందోళనలో ఉన్నాయి. ఇరాన్ దాడులు ఒక నెగోషియేషన్ ప్రెషర్ టాక్టిక్ కావచ్చు. పార్ట్ 4. మిడిల్ ఈస్ట్ వార్ రిస్క్. మధ్యప్రాచ్యం ఇప్పటికే టెన్షన్లో ఉంది. కాన్ఫ్లిక్ట్స్. ఇజ్రాయిల్, హమాస్. ఇరాన్, ఇజ్రాయిల్ షాడో వార్. యెమెన్ హౌతీస్ అటాక్స్. ఈ నేపథ్యంలో హర్ముజ్ ఉద్రిక్తతలు మరింత ప్రమాదకరం. పార్ట్ 5. అమెరికా వ్యూహం. అమెరికా మిడిల్ ఈస్టులో భారీ సైనిక బలగాలు ఉంచింది. ప్రెజెన్స్. US నేవీ 5వ ఫ్లీట్, విమాన వాహక నౌకలు, వాయు రక్షణ వ్యవస్థలు లక్ష్యం. హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ ఉంచడం. మిత్ర రాజ్యాల రక్షణ. ఇరాన్ అణు నియంత్రణ కార్యక్రమం. పార్ట్ 6. నాటో మరియు రష్యా వార్. ఇక మరోవైపు రష్యా ఉక్రెయిన్ వార్ కొనసాగుతుంది. రష్యా లక్ష్యం ఏమిటి? 2 అభిప్రాయాలున్నాయి. ఉక్రెయిన్ టెరిటరీ కంట్రోల్. నాటో ఎక్స్పెన్షన్ ఆపడం. నేటో కంట్రీస్ ఉక్రెయిన్కి వెపన్స్, ఇంటెలిజెన్స్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నాయి. పార్ట్ 7. భారత్పై ప్రభావం. భారత్ ప్రపంచంలో 3rd లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్. ఇంపోర్ట్ సోర్సెస్: రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, UAE. హర్ముజ్ క్రైసిస్ వల్ల భారత్కు వచ్చే ప్రభావాలు: ఆయిల్ ధరలు పెరగడం, పెట్రోల్ ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం. ఇండియా ప్రస్తుతం రష్యా నుంచి చీప్ ఆయిల్ కొనుగోలు చేస్తుంది.
మిడిల్ ఈస్ట్ ఇన్స్టెబిలిటీ వల్ల సప్లై చైన్ రిస్క్ ఉంది. పార్ట్ 8 ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ఆయిల్ ధరలు పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. ఫుడ్ ప్రైజెస్ పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. స్టాక్ మార్కెట్స్ కూడా ప్రభావితం అవుతాయి. గోల్డ్ ధరలు పెరగడం కూడా సాధారణం. కంక్లూజన్: ప్రస్తుతం ప్రపంచం 3 పెద్ద సంక్షోభాలను ఎదుర్కొంటుంది. ఇరాన్ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, రష్యా ఉక్రెయిన్ వార్, గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీ. హర్ముజ్ స్ట్రెయిట్లో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద షాక్ రావచ్చు. చాట్‌జీపీటీ సమాచారం: ప్రపంచం మారుతుంది, నిజం తెలుసుకునే వాళ్ళు ముందుంటారు. వార్తలు చాలానే ఉంటాయి, కానీ నిజమైన విశ్లేషణ ఇక్కడే. హెడ్లైన్ కాదు, అసలు కథ తెలుసుకుందాం. ప్రపంచ రాజకీయాల వెనుక నిజం మన WCT ఛానల్లో. థింక్ గ్లోబల్, అండర్స్టాండ్ స్మార్ట్. నేను మీ శివారెడ్డి, విశ్లేషక్. న్యూస్ చూస్తే సమాచారం, అనాలిసిస్ చూస్తే అర్థం. జై హింద్.